నమ శివాయ. కాంచీపుర కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ముఖ్యంగా ఆడవారు చేయవలసిన పూజల్లో నేను చెప్పే ఈ పూజ చాలా ముఖ్యమైనది. ఇదేంటంటే మనం 5 శుక్రవారాలు ధనియాలు, అంటే మనం కూరల్లో వాడే ధనియాలే, ఇందులో ఎక్కడి నుంచో తెచ్చేటి వేరేటి ఏమీ కాదు. మన వంటగదిలో ఉన్న ధనియాలతో నేను చెప్పే ఈ చిన్నపాటి పరిహారం మీరు చేస్తే 100% మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాంటి అయినా క్లియర్ అయిపోతాయి. అందులో ముఖ్యంగా ధనియాలు అనగానే ఇది ధనానికి చాలా దగ్గరగా ఉండే పదమే కాకుండా దానిలో చాలా ప్రత్యేకమైన ఔషధ గుణాలతో పాటు మనం ఎప్పుడైనా కాస్త పిడికెడు ధనియాలు అలా పక్కన చల్లి భూమి మీద కాస్త నీళ్లు చల్లితే అవి ఎంత తొందరగా మొలకెత్తి పైకి వస్తాయనేది మనం చెప్పలేనిది. ఈ ధనియాలతో మనం పూజ చేస్తే మన అభ్యున్నతి కూడా అంతే తొందరగా ఎదిగి వస్తుంది అని దాని అర్థం. అయితే ఇది మొత్తం ఆడవారు మాత్రమే చెయ్యాలి సుమ. ఇది ఆడవారు చేస్తే చాలా పవర్ ఉంటుంది. ఆ ఇంట్లో ఆడవారు చేసే పాసిబిలిటీ లేదు అన్నప్పుడు మగవారు కూడా చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఆడవారు కానీ చేస్తే ఈ అభ్యున్నతి పూజకి బాగుంటుంది. మీరు ఏం చేయాలంటే 5 శుక్రవారాలు ఈ పరిహారం చేయాలి. మీరు 5 బౌల్స్ తెచ్చుకోవాలి. ఒక 50 గ్రాములు ధనియాలు తెచ్చుకోవాలి. ఒక 5 బౌళ్ళు శుక్రవారం నాడు 1, 2, 3, 4, 5 అలా దేవుడి దగ్గర వరుసగా పెట్టి మీరు పూజ చేసే ముందు దేవుడిని అలంకరించిన తర్వాత మనం తెచ్చుకున్న ఈ ధనియాలు, అంటే ప్రత్యేకంగా మనం కూరలో వాడేటి ఎంగిలి చేయబడతాయి కనుక మనం ఒక 50 గ్రాముల ధనియాలు మనకు దగ్గరలో ఉన్న షాప్ నుంచి తెచ్చి ఇంట్లో పెట్టుకొని శుక్రవారం నాడు మనం తలస్నానం చేసి 5 బౌల్స్ దేవుడి దగ్గర పెట్టి దేవుడికి పూజ మనం అలంకరించిన తర్వాత 5 బౌల్స్లో మనం ధనియాలు పోయాలి. అంటే కొద్దిగా మినిమం అన్నీ పోసిన తర్వాత పూజ కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక గ్రీన్ కలర్ క్లాత్ మొదటి వారం తీసుకోవాలి. ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఒక బౌల్లో ఉన్న ధనియాలు గ్రీన్ కలర్ క్లాత్లో పోసేసి అవి గట్టిగా చుట్టి మూట గట్టి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. మిగతా 4 బౌల్లో ఉండే ధనియాలు ఆ రోజే ఫస్ట్ బౌల్లో ఉన్న ధనియాలు అనగా 5లో 1 మనం గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి దేవుడి దగ్గర పెట్టాం. మిగిలితే 4 బౌల్లో ఉన్న ధనియాలు ఉన్నాయి. ఈ ధనియాలు తీసుకొని ఒక బౌల్ రెడీ చేసుకోవాలి. అంటే మనం చెట్లు పెంచుకునే కుండీ కావచ్చు. ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్లో ఉంటారు, ఫ్లాట్స్లో ఉంటారు, వాళ్ళకి కింద భూమి మీద మట్టి దొరకదు. అలాంటి వాళ్ళు ఒక కుండీ పెట్టుకొని ఆ కుండీ పై భాగాన ఈ ధనియాలు చల్లాలి. చల్లి పక్షులు తినకుండా కాస్త జాగ్రత్తగా చూసి రోజు కొంచెం వాటర్ చల్లాలి. లేదు గురువుగారు మాకు ఇంటి దగ్గర ప్లేస్ ఉంది, మేము కింద చల్లగలుగుతామంటే మీ పెరట్లో ఆ 2వ బౌల్లో ఉన్న ధనియాలు కొద్దిగా చల్లి కాస్త వాటర్ చల్లి పక్షులు ఏమీ తినకుండా కాస్త గమనించండి. అంటే అవి మనకు తొందరగా మొలకెత్తి పైకి ఎదగాలి. ఇది చాలా ముఖ్యమైనది సుమా. అందుకోసమని జాగ్రత్త చెప్తున్నాను. మనం మొదటి బౌల్లో ఉన్నవి తీసుకొని గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి దేవుడి దగ్గర పెట్టాం. 2వ కలర్ది మన ఇంటి పెరట్లో ధనియాలు చల్లాం. 3వది మనం ఒక ప్రత్యేకమైన కవర్లో కట్టి పెట్టుకోవాలి. ఇది ఎక్కడ చల్లాలి అని అంటే నది లేదా చెరువు లేదా బావి, ఎక్కడైనా పారే నీళ్ళల్లో వేస్తే మహా అద్భుతం. కుదరలేదు గురువు గారు మాకు బావి చెరువు నది లేవు, దగ్గరలో ఇబ్బందికరం అనుకున్న వాళ్ళు అన్ని వాటర్ బౌల్లో తీసుకొని ఆ 3వ బౌల్లో ఉన్న ధనియాలు వాటర్లో వేసేసేయాలి. ఇకపోతే మిగిలినవి 2, అందులో ఒక బౌల్లో ఉన్న ధనియాలు తీసుకొని పక్షులకు ఆహారంగా వేయాలి. మిగతావి 5వ బౌల్లో ఉన్నవి లాస్ట్వి ఆ ధనియాలు తీసుకొని కళ్ళకద్దుకొని ఎవరైతే ఆ పూజ చేస్తున్నారో వాళ్ళు ఆ ధనియాలు నోట్లో పోసుకొని నమిలి ఆ ఉమ్మి ఏది బయట ఉమ్మకుండా నమిలి మింగేసేయాలి.
ఆడవారు చేస్తే ఆడవారు, మగవారు చేస్తే మగవారు, ఎవరైనా పర్వాలేదు. నేను చెప్పిన ధనియాలతో ఈ 5 రకాల పరిహారం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ధన ధాన్యానికి, ఆయుష్కి, అదృష్టానికి ఎలాంటి కొదువ ఉండదు. ఇలా మీరు 5 వారాలు చేస్తే మహా అద్భుతం. అయితే మొదటి వారంతో మీరు ముగించవచ్చు, లేదంటే 3 వారాలు చేయాలి, లేదంటే 5 వారాలు చేయాలి. ఎన్ని వారాలు చేసినా పర్వాలేదు, కానీ అయితే 1, 3, 5 మీకు ఎంత అభ్యున్నతి కావాలి, మీరు ఎంత తొందరగా ఎదగాలి, మీకు ఏ విధంగా రావాలి అని అన్నదే ఈ పూజకుండే ప్రతిఫలం 5 వారాలు. అలాగే మనం రెండోసారి చల్లిన ధనియాలు ఎక్కడైతే భూమిలో నుంచి లేదు కుండల నుంచి బాగా ఎదిగి మొలకలెత్తి 41 రోజుకి 21 రోజు నుంచి 41 రోజు లోపల అవి ఎదిగొచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా కట్ చేసి శుభ్రంగా కడిగి మనం వంట చేసుకున్న కూరలో అవి వేసి మనం భుజిస్తే మహా అద్భుతం. ఇందులో 2 మాత్రమే మనం వాడుతున్నాం. అందులో ఒకటి 5వ బౌల్లో ఉన్న చివరిసారిగా పెట్టింది మనం నమిలి మింగేస్తున్నాం. 2వసారి కుండీలో లేదా కింద పెంచిన ఆ ధనియాలతో వచ్చిన ఆ ఏమైతే మొలకలు వచ్చాయో అవి కట్ చేసి మనం కూరలో వేసుకొని మన ఇంటిల్లిపాది భుజిస్తే మనకు ఎలాంటి సమస్య, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఆటంకం రాదు. ధనియాలు అన్నది మనకు ధనానికి సంబంధించింది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసి మీరు చూడండి, మార్పు ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంత. అలా అయితే 1 లేదా 3 లేదా 5 వారాలు మీరు ఈ పరిహారం చేస్తే మీ కుటుంబానికి సంబంధించింది ఎలాంటి సమస్య ఉన్నా తీరిపోతుంది. కృష్ణార్పణ.